ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నిర్మల్ జిల్లా కుట్టాల మండలం గ్రామం అమ్మగంలో గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు గ్రామ ప్రజలు, విద్యార్థులు. దాని భాగంగానే 3 సంవత్సరాలు బస్ చేసి 3 సంవత్సరాల కింద బస్ బంద్ అయ్యి విద్యార్థులకు స్కూల్కి పోవాలంటే మోడల్ స్కూల్ కానీ గవర్నమెంట్ పాఠశాలకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు పడిపోయారు. మరి ఏదైతే మా రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమం తెచ్చి ఉచిత మహిళలకు బస్ అని, మరి మా కుట్టాల మండలం అమ్మగం ప్రజలు గ్రామస్తులు కనిపిస్తలేరా అని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. తక్షణమే బస్సులు సౌకర్యం కల్పించాలని ఈరోజు కలెక్టర్కి విన్నవించేందుకు వచ్చినాము. ఇట్లాంటి 10 సార్లు వెళ్ళాము, కానీ టీఆర్ఎస్ గమమున్న నాయకురాలు వచ్చింది. వారి అగ్రంలో కల్వకుంట కవితక్క ఆధ్వర్యంలో అప్పుగేంద్ర యాదవ్ నాయకత్వంలో దాదాపు 50 మంది మహిళలు, పురుషులు, వృద్ధులు, విద్యార్థులు అందరూ కలిసి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. వారి త్వరనే దాన్ని శాంక్షన్ చేపిస్తా అంటున్నారు. దాని ఏజెంట్ ఎడలో ఇలా కుట్టాల మండలంలో 9వ తారీఖు డెడ్లైన్ విధించినాము. 9వ తారీఖు నాడు ఒకవేళ కాని ఎడల మేము అమర నిరాహార దీక్ష చేయడానికి మేము పూనుకుంటాం టీఆర్ఎస్ పార్టీ నుంచి అని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం మీద ప్రభుత్వమైన మా తలరాత మారుతుంది. ఇలా ఉచిత బస్సులు సౌకర్యం అంటారు. మహిళలు ఎంతో బాధపడుతున్నారు, గర్భిణీ స్త్రీలు, విద్యార్థులకైతే చదువుకు దూరం అయిపోయిన వందలాది మంది ఇలా అమ్మగం గ్రామంలో చూసుకుంటే రోడ్డు చక్కగా వీళ్ళే స్వయం కృషితో రోడ్డు తెచ్చుకున్నారు. ఇలా డిఎం గారు, ఆర్ఎం గారు చెవుపైన పెడుతున్నారు. దాని భాగంగా ఇలా కలెక్టర్ కలిసి ఇలా మా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, కవితక్క నాయకత్వంలో, అప్పగేంద్ర నాయకత్వంలో ఇలా మేము వినతి పత్రం ఇచ్చినాం. వారి సానుకూలం అనుకుంటారు. త్వరలో మాకు బస్ సౌకర్యం వస్తాయని ఆనందము చేసుకుంటాం. చాలా సంతోషం. జై టీఆర్ఎస్, కవితక్క నాయకత్వం. జై రామరామందరికి నేనైతే అశోక్ రాగాన్ని. మా విలేజ్ పేరు అంబుగాం, కుట్టాల మండలం, నిర్మల్ జిల్లా. సో మేము ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చినాము. సో మా రోడ్ గురించి చెప్పడానికి అయితే ఇక్కడ వచ్చినాము. అలానే మాకు విలేజ్కి బస్ సౌకర్యం కూడా లేదు. సో మేము 2-3 రోజుల నుంచి అయితే మేమైతే ఇన్స్టాలో వీడియో కూడా పెట్టినాం. సోషల్ మీడియాలో వీడియోస్ చాలా వైరల్ అయినాయి, కానీ చూస్తున్నారు పెద్ద నాయకులు కానీ పట్టించుకోవచ్చిళ్ళు. సో అలాగనే మాకు విలేజ్లో సపోర్ట్ కూడా లేదు, సర్పంచ్ సపోర్ట్ లేదు, అలానే పక్క నుంచి ఎవరి సపోర్ట్ కూడా లేదు. మా విఘ్నేశ్వర యూత్ తరపు నుంచి మేమైతే పోరాటం అయితే చేస్తున్నాం. మాకు ఇప్పటివరకు ఒక ఇసుంటి రెస్పాన్స్ అయితే లేదు. సో అందుకోసం మేము కలెక్టర్ గారికి కలవడానికి అయితే వచ్చినాము. సో కలెక్టర్ గారికి మా ప్రాబ్లం అయితే చెప్పినాము. సో త్వరలో చెప్తా అయితే త్వరలో అయితే చూస్తానైతే చెప్పినారు. సో మాకు కొద్దిగా హ్యాపీ అయితే ఉంది, కానీ అయినా మాకు రోడ్ తొందరగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు త్వరలో వర్షాకాలం అయితే రాబోతుంది. వర్షాకాలంలో మా రోడ్ అయితే చాలా బురదగా అయితే అయిపోతుంది. మాకు స్కూల్కి వెళ్ళడానికి, కాలేజ్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఏమైనా చేయండి, కానీ మా రోడ్ సౌకర్యం కొద్దిగా చూడండి. అలానే ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ పర్సన్లు అందరూ స్కూల్కి, కాలేజ్కి వెళ్తారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలానే గర్భిణీ స్త్రీలకు ఇట్లా వేరే రకాలకు అంబులెన్స్ కూడా రావడానికి అయితే ఇబ్బంది అవుతుంది. సో రోడ్డు గురించి చూసి మా అంబులెన్స్ కూడా మాకు త్వరగా రావడానికి ప్రయత్నిస్తుంది. సో పేషెంట్లు కూడా సగము ఆడవరకు వెళ్ళడానికి చనిపోతున్నారు. సో అంబులెన్స్ వచ్చిందనుకో కొద్దిగా బతకడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏమైనా చేయండి కానీ మా రోడ్ సౌకర్యం మరియు బస్ సౌకర్యం, సో అలానే ఏమైనా చేయండి కానీ మా బస్ సౌకర్యం, రోడ్ సౌకర్యం, అంబులెన్స్ సౌకర్యం చూడండి. ఇంతే మా వినంతి. బాయ్.